Hi friends, welcome back to our channel XYZ Brain. ఏపీలో పాఠశాలకు సంబంధించి కంప్లీట్గా సమ్మర్ హాలిడేస్ ఎప్పటి నుంచి మరియు తిరిగి రీఓపెన్ ఎప్పుడవుతుంది అనేది వచ్చేసి మన గవర్నమెంట్ అఫీషియల్గా వేసవి సెలవులని డిక్లేర్ చేసింది. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు కనుక వీడియో లైక్ చేయండి, అలాగే ఎవరికైతే అవసరం అవుతుందో తప్పకుండా షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, డూ లైక్ అండ్ కమెంట్, షేర్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక మనకి ఇవాళ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అఫీషియల్గా సమ్మర్ హాలిడేస్ ఎప్పటి నుంచి ఎప్పుడు అనేది ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ చూడండి ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ సమ్మర్ హాలిడేస్ 2024 ఫ్రమ్ ఏప్రిల్ 24 టు 11 జూన్. అంటే ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తారీఖు వరకు అయితే మీకు వేసవి సెలవులు ఇవ్వబోతున్నారు. అంటే 1 to 10th వరకు అన్ని క్లాసుల వాళ్ళకి ఏప్రిల్ 24వ తారీఖు నుంచి జూన్ 11వ తారీఖు వరకు అయితే మీకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వబోతున్నారు. రీఓపెన్ ఎప్పుడు అంటే జూన్ 12కి. యాజ్ యూజువల్గా అయితే మనకు అకాడమిక్ ఇయర్ జూన్ 12కి అయితే స్టార్ట్ అవుతుంది. అకాడమిక్ ఇయర్ 2024-25 అనమాట. దీన్ని అఫీషియల్గా మనకు గవర్నమెంట్ ఒక సర్క్యులర్ అనేది రెడీ చేసింది. మనకు ఇక్కడ దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కావాలంటే చూసుకోవచ్చు. అలాగే ఈ హాలిడేస్ని అయితే మీరు 80% వృధా చేసుకోకుండా యూస్ఫుల్ కంటెంట్, మీకు ఫర్దర్గా హైయర్ సెక్షన్కి ఏదైతే పనికి వస్తుందో 9th వాళ్ళు 10th క్లాస్ అండ్ 8th వాళ్ళు 9th సంబంధించి ఆ కాన్సెప్ట్లు ఏవైతే ఉంటాయో, ఎక్కడైతే వీక్ ఉన్నారో అలాంటి కాన్సెప్ట్లు మొత్తం రివైజ్ చేసుకుంటే మీకు ఫర్దర్గా అయితే యూజ్ అవుతుంది. అఫ్ కోర్స్ దీస్ హాలిడేస్ ఫర్ యువర్ రిలాక్సేషన్ పర్పస్. ఉన్న దాంట్లో మీరు హాలిడేస్ యూజ్ చేసుకోండి అండ్ మీకు ఫర్దర్గా అయితే యూజ్ అవుతాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉంటాయి మీకు సబ్జెక్ట్ సంబంధించి, ఎంటర్టైన్మెంట్ సంబంధించి. ఎంటర్టైన్మెంట్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోండి. అలా అయితే యూస్ఫుల్గా మీకు పనికి వస్తాయి ఈ హాలిడేస్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్, షేర్ విత్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.